శ్రీ మహాగణాధిపతి నమః. భారత్ మాతా కీ జై. జై శ్రీరామ్. ఈ కోరుకొండలోని సుబ్రహ్మణ్య స్వామి వారి కమిటీకి సంబంధించిన చలంగారితో సహా అందరూ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ నాకు ఈ స్వాగతం పలకడం, ఇది కంబాల శ్రీనివాసరావు పలికే స్వాగతం కాదు. ఇది కోరుకొండ ప్రజలందరికీ కూడా, నేను కంబాల శ్రీనివాసరావు కాదు, మరి ఎంతమంది ప్రజలు ఉన్నారు, ప్రజలకు సంబంధించిన మనిషి, ఈ పురస్కారం వాళ్ళకి చెంది. అయితే నేను ఒక చాలా ప్రత్యేకమైన నిర్ణయం తీసుకున్న మనసులో కలిగింది. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి కోరుకొండలో నేను మా అమ్మవారికి ఎలాగైతే గోకవరంలో బంగారు స్వర్ణ కిరీటం ఎలాగైతే చేస్తామో అలాగే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి కూడా ఒక మనసులో సంకల్పం జరిగింది. కొద్ది రోజుల్లో ఒక 10-15 రోజులు నేను దాన్ని అనౌన్స్ అయిపోతున్నాను. దానికి అది అంత వైభవంగా కూడా మీరందరూ సంతోషపడే విధంగా చాలా వైభవంగా ఇక్కడ స్వామివారికి ఒక కార్యక్రమం మనసులో తలపెట్టుకున్నాను. అది కూడా మీకు అనౌన్స్ చేస్తాను. ఏదైనా కమిటీ సభ్యులందరితో కలిసి కోరుకొండ గ్రామ ప్రజలకి నేను చేయబోయే కార్యక్రమాలు చాలా ఉన్నాయి. వాటన్నింటినీ స్టెప్ బై స్టెప్ నేను వివరిస్తాను. నేను అది ఇక్కడ రాబోయే రోజుల్లో కళాభారత పేరు మీద గోకవరం ఎలాగైతే జరుగుతుందో ఇక్కడ సంగీతానికి నాట్యానికి సంబంధించి ఎక్కడికైనా కోరుకొండ వెళ్ళి చదువుకోవాలంటే నేర్చుకోవాలంటే 1000 రూపాయలు అవుతున్నారు. రాజమండ్రిలో నేర్చుకోవాలంటే కోరుకొండలో 200 రూపాయల ఫీజుకి ఇక్కడ ఎంతమంది అయితే ప్రజలు నేర్చుకోవడం, పిల్లలు ఎవరైతే సరదా పడుతున్నారో ఆ సంగీతం రుచి యొక్క ప్రాధాన్యత ఏంటో మీకు అందరికీ తెలుసు. దాన్ని నేను గోకవరంలో ఎలాగైతే స్టార్ట్ చేశానో అలాగే కోరుకొండ కూడా స్టార్ట్ చేయడానికి నిర్ణయం తీసుకున్నాను. నేను అది తొందరలోనే ఫ్లెక్సీలు అవి పెట్టి అన్ని స్కూల్ దగ్గర పెట్టి చేద్దామండి. 200 రూపాయలకి నేర్చుకుంటారు. పేదవాళ్ళు అయితే 100 రూపాయలకే, తల్లి తండ్రి లేని పిల్లలు నేర్చుకున్నారంటే 11 రూపాయలకి నేర్పిద్దాం. అది ఇలాంటి కార్యక్రమాలు మనం ఎన్ని చేస్తాం. కోరుకొండ కూడా మీకు అందరికీ ఒక విషయం చెప్తాను. ఎవరైనా కానీ ఆరోగ్యపరంగా మంచం మీద పడిపోయి వాడికి ఎటువంటి ఆధారం లేదు, తినడానికి తినలేదన్న వాడికి మన పథకాల నుంచి ప్రతి నెల 25 కేజీలు బియ్యం ఇస్తున్నాం అండి. మీకు ఎవరన్నా అలా తెలిసిన వాళ్ళు ఎవరంటే, కమిటీ సభ్యులకు ఎవరు తెలిసిన వాళ్ళు ఉంటే, మంచం మీద పడి అనారోగ్యంతో బాధపడుతున్న వాళ్ళు ఎవరన్నా ఉంటే వాళ్ళకి ప్రతి నెల 25 కేజీలు బియ్యం పంపిద్దాం. అది సో ఈ కార్యక్రమం చాలా విస్తారంగా చేస్తున్నది. మీరు ఎవరన్నా ఉంటే నాకు తెలియచేయండి. మీ అందరి సహకారానికి చలంగారు మీరు ఈ బాధ్యత తీసుకోండి. ఎవరికి కష్టం ఉన్నా నాకు ఇన్ఫార్మ్ చేస్తుండండి. తప్పనిసరిగా అయితే మాత్రం నేను కాంటాక్ట్ చేస్తుంటాను. మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ, దళితులు అలాగే బీసీలు ఎవరైనా సంబంధం లేదండి. వాళ్ళ వాడల్లోకి మనం వెళ్దాం, వాళ్ళతో కలిసి మమేకం అవుదాం, వాళ్ళతో కలిసి మనం జీవనం సాగిద్దాం. ప్రాబ్లం లేదండి. భగవంతుడు ఒక్కడే ఉంటాడు. సో అది మా ప్రసాద్ గారు అందరితో కలిసి నిర్ణయించుకున్న మాట. సో మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుకున్నాను. సెలవు.